హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నర్రా వేణు అందజేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి స్మృతి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికను వినిపిస్తాను, వినండి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి స్మృతి. ఇక వినండి. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం, గోల్కొండ కోటపై మొఘల్ ఆధిపత్యాన్ని ధిక్కరించిన ధీశాలి, ఔరంగజేబు పాలనను సవాలు చేసిన పోరాట యోధుడు, పేదల పాలిటి ఆపద్బాంధవుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈరోజు అనగా ఆగస్టు 18 ఆయన జయంతి సందర్భంగా ఆ మహావీరుడి పోరాట ప్రస్థానాన్ని స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం. గోల్కొండ కోటపై స్వతంత్ర పతాకాన్ని ఎగరవేయాలనే లక్ష్యంతో చివరి వరకు పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్. సామాన్య గౌడ కుటుంబంలో జన్మించిన ఆయన అప్పటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో అణగారిన వర్గాల ప్రజలకు అండగా నిలిచారు. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల పీరు తదితరులు ఆయనతో కలిసి పోరాటంలో భాగస్వాములు అయ్యారని చారిత్రక జానపద కథనాలు చెబుతున్నాయి. కొద్ది మందితో ప్రారంభమైన ఆయన పోరాటం క్రమంగా పెద్ద సైనిక బలంగా మారింది. గెరిల్లా పోరాట పద్ధతులతో అప్పటి అధికార వ్యవస్థకు సవాలు విసిరారు ఆయన. గోల్కొండపై పాపన్న పోరాటం ఎన్నదగినది. 1687లో ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మొఘల్ పరిపాలనా వ్యవస్థలో జాగీర్దారులు, సుబేదారులు కీలక స్థానాల్లో నియమితులయ్యారు. ఆ కాలంలో సామాన్య ప్రజలపై పన్నుల భారం, స్థానిక అధికారుల దౌర్జన్యాలు పెరిగిన పరిస్థితుల్లో పాపన్న ప్రజల తరపున పోరాటం ప్రారంభించారు. తన స్వస్థలమైన ఖిలాషాపూర్ను కేంద్రంగా చేసుకొని సైన్యాన్ని సమీకరించారు. భువనగిరి వంటి కీలక కోటలను తన ఆధీనంలోకి తీసుకున్నారని చారిత్రక ఆధారాలు, పరిశోధనలు పేర్కొంటున్నాయి. రాజవంశానికి చెందిన వారు మాత్రమే అధికారంలోకి రావాలి అనే భావనకు భిన్నంగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పాపన్న తన సొంత నాయకత్వంతో ఒక శక్తిగా ఎదిగారు. చారిత్రక ఆధారాలు పరిశీలిస్తే సర్వాయి పాపన్న చరిత్రపై జానపద కథనాలతో పాటు వివిధ చారిత్రక పరిశోధనలు కూడా వెలువడ్డాయి. ఔరంగజేబు కాలానికి సంబంధించిన చరిత్రను నమోదు చేసిన కాఫీ ఖాన్ ఆయన రచనలు దక్కన్ చరిత్రను అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన ఆధారాలుగా పరిగణించబడుతున్నాయి. అలాగే పాపన్న చరిత్రపై ఆధునిక చరిత్రకారులు, పరిశోధకులు చేసిన అధ్యయనాలు ఆయన పోరాట ప్రస్థానాన్ని మరింత వెలుగులోకి తీసుకొచ్చాయి. పాపన్నకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు, శాసనాలు, కోటలు, జానపద గాథలపై కూడా పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలోని ధూల్మెట్టలో లభించిన శాసనం పాపన్న చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాల్లో ఒకటిగా పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. సర్వాయి పాపన్న ఒక స్ఫూర్తి. సర్వాయి పాపన్న గౌడ్ ఛత్రపతి శివాజీ మహారాజుకు సమకాలికుడిగా చరిత్రలో గుర్తింపు పొందారు. మొఘల్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ సామాన్య ప్రజల కోసం నిలబడిన ఆ ధైర్యం, నాయకత్వం, పట్టుదల నేటికి స్ఫూర్తిదాయకం. 1709లో సర్వాయి పాపన్న మరణించినట్లు చారిత్రకంగా పేర్కొనబడుతుంది. అయితే ఆయన మరణానికి సంబంధించిన వివరాలపై వివిధ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందువల్ల వాటిని ఖచ్చితమైన చారిత్రక వాస్తవాలుగా కాకుండా ప్రచారంలో ఉన్న కథలుగానే చూడాలి.
మరి సర్వాయి పాపన్నకు సంబంధించిన ఒక చిత్రపటం ఇంగ్లాండ్లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్నట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ చిత్రాన్ని ఆధారంగా చేసుకొని పాపన్న రూపానికి సంబంధించిన అనేక చిత్రాలు, విగ్రహాలు రూపొందించబడ్డాయి. ఆయన చరిత్రపై మరింత లోతైన పరిశోధన జరగాల్సిన అవసరం కూడా ఉంది. తెలుగు నేలపై పుట్టి సామాన్య ప్రజల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యం, ధిక్కారం, పోరాట స్ఫూర్తి ఎప్పటికీ చిరస్మరణీయం. ఆ మహావీరుడి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించే క్రమంలో మిత్రుడు నర్రా వేణు అందజేసిన ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.